పర్టికులర్ సర్వే నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. రెవెన్యూ అధికారులు అధిక లంచాలతో తీసుకుని మూడే వ్యక్తి అయిన కె హేమకుమార్ సన్ ఆఫ్ కె రాజన్న ఆలకుప్పం గండరాజపల్లి రెవెన్యూకి సంబంధించిన అతను మా కుటుంబానికి ఎటువంటి సంబంధం లేని అతను ఆన్లైన్లో మ్యూటేషన్స్ పెట్టి అతని కొడుకు అయిన హేమకుమార్ పైన ఆన్లైన్లో సబ్ డివిజన్ చేసి అతని మీద ఆన్లైన్లో వచ్చే విధంగా చేశారు. వాళ్ళు ఇంతవరకు రెక్టిఫై చేయకుండా నన్ను ఒక వికలాంగుడైన నిన్ను అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ ఆఫీసు తిరిగిపిస్తూ నన్ను వితౌట్ ఫీల్డ్ వెరిఫికేషన్ చేయకుండా పిత్రార్జితమైన ఆస్తిని ఎలా చేయగలుగుతానని ప్రశ్నించినందుకు కూడా వాళ్ళ దగ్గర సమాధానాలు లేవు. కాబట్టి ఒక వికలాంగుడైన నేను, మా నాన్న కూడా బెడ్ మీదకే పరిమితి అయినాడు. మా కుటుంబంలో ఎవరు చదువుకున్న వ్యక్తులు కాదు, ఈ భూముల మీద అవగాహన లేని వాళ్ళు. అలాంటి వాళ్ళకి ద్రోహం చేయడం ఎంతవరకు కరెక్ట్? రెవెన్యూ అధికారులు చదువుకున్నారు కదా, కనీసం ఆ ఫీల్డ్ వెరిఫికేషన్ చూసి ఎవరు పొజిషన్లో ఉన్నారు అవన్నీ పరిగణన తీసుకొని ఏదైతే మ్యూటేషన్ చేయాలో అప్పుడే చూడాలి కదా. అన్ని వెరిఫికేషన్ చేసి మొత్తం రిపోర్ట్ తీసుకొని కదా మళ్ళీ ఏమైనా చేయాలి. అది హైకోర్టులో ఉన్నది కూడా ఎలా చేయగలుగుతారు వాళ్ళు? అప్పుడు ఆ కోర్టు ఆర్డర్ కూడా ధిక్కరించినట్టే కదా. కాబట్టి దీన్ని ఎలాగైనా రెవెన్యూ అధికారులు మరలా పరిశీలించి ఏదైతే రికార్డ్స్ మొత్తం చేశారో అవన్నీ క్యాన్సిల్ చేస్తూ ప్రజెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మళ్ళా వచ్చే విధంగా చేసి ఒక వికలాంగుడైన కుటుంబానికి న్యాయం చేస్తారని, అట్లా చేయని వేళ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులందరూ చేరి అదే ఎంఆర్ ఆఫీస్ కాడ ముట్టడించి అధిక మోతాదులో ధర్నా చేయడం కూడా జరుగుతుంది. లేదా కలెక్టర్ దృష్టికి కానీ, మినిస్టర్ నారా లోకేష్ కానీ చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్తామని ఒక వికలాంగుడైన నేను మరీ చెప్తున్నాను.